హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకేవి తెలుగు మోటివేషనల్ వీడియోస్. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మాట ఇవ్వడానికి ముందు 1కి 100 సార్లు ఆలోచించు. ఇచ్చిన మాట నెరవేర్చడం కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకు. రిలేషన్ వాల్యూ తెలియని వాడికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు వాల్యూ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. మీకు ఎవరూ ఏ సహాయం చేయడం లేదని బాధపడకండి. కొన్నిసార్లు వాళ్ళు ఏ సహాయం చేయకపోవడమే మీకు చేసే పెద్ద సాయం. మీ లైఫ్లో మీరు ఎవరిని కలవాలన్నది కాలం నిర్ణయిస్తుంది. మీ జీవితంలో మీరు ఎవరిని కోరుకుంటున్నారన్నది మీ హృదయం నిర్ణయిస్తుంది. మీ జీవితంలో మీ చెంత ఎవరుంటారనేది మీ క్యారెక్టర్ నిర్ణయిస్తుంది. కడుపుకు పడని ఆహారం తిని అవస్థపడకు. కలుపుగోలుతనం లేని బంధాలను చేరి అవమానపడకు. అబద్ధంలో ఉన్న భయం కన్నా నిజంలో ఉన్న ధైర్యం గొప్పది. చెడు మార్గంలో ఉండే ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. కొందరు టాలెంట్ లేకున్నా టాలెంట్ ఉన్నట్టు వాదనకు దిగుతుంటారు. అలాంటి వారితో వాదనకు దిగడం కంటే వీలైనంత దూరంగా ఉండడమే మంచిది. మీకు ఒక విషయంలో పూర్తి అవగాహన లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితే మంచిది. ఈ సమాజంలో మనస్ఫూర్తిగా మాట్లాడేవారి కంటే మనసుకు ముసుగు వేసుకుని మాట్లాడేవాళ్లే ఎక్కువ. పుట్టేటప్పుడు మనం ఏమీ తీసుకురాము, కానీ చనిపోయేటప్పుడు పేరుతో చనిపోతాము. కాబట్టి పేరు అనేది చరిత్రలో నిలిచిపోయేదిగా ఉండాలి. నీకు అదృష్టంతో వచ్చినది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. ఒక మనిషి తనను తాను గొప్పవాడిని అనుకోవడం ఎంత తప్పో తనను తను తక్కువవాడిని అనుకోవడం కూడా అంతే తప్పు. మొదటిది గర్వానికి, రెండవది పిరికితనానికి దారితీస్తాయి. కొందరి మాటలను గమనిస్తూనే ఉండండి. ఏదో ఒక రోజు మీకు గర్జించే అవకాశం వస్తుంది. అప్పుడు ఎవరినీ వదలకండి. మనిషిని కుక్కతో పోలిస్తే కోప్పడతాడు, అదే సింహంతో పోలిస్తే గర్వపడతాడు. కానీ అక్కడ అసలు విషయం మర్చిపోతాడు. కుక్క విశ్వాసంతో ఉంటుంది, సింహం క్రూరత్వంతో ఉంటుంది. నీకు ఉన్న ఓడిపోతాను అనే భయం నిన్ను సగం చంపేస్తుంది. గెలుస్తాను అనే నమ్మకం లక్ష్యం ఎంత పెద్దదైనా చివరి వరకు పోరాడేలా చేస్తుంది. మనం అందరిలో మంచి చెడులు ఉంటాయి. కాకపోతే అవసరం ఉన్నప్పుడు మంచి మాత్రమే కనిపిస్తుంది. అవసరం తీరగానే చెడుని వెతకడం మొదలవుతుంది. నీకున్న మంచి కాలం లోకానికి నీవేంటో తెలియజేస్తుంది. నీకొచ్చిన కష్టకాలం లోకం అంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్లే అనుకుని మోసపోకు. ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. డబ్బు వస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు ఎవరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేరు, కాబట్టి నీ కోసం కొంత దాచుకో. ఒక మనిషి చనిపోతే తాను వాడిన మంచం, బట్టలు అన్నీ బయటపడేసే జనం అతను సంపాదించిన డబ్బు, బంగారం మాత్రం బయటపడేయరు. ఎందుకో? మీ గతాన్ని తవ్వుకోవద్దు. భవిష్యత్తు గురించి కలలు కనొద్దు. వర్తమానం పైన దృష్టి సాధించండి. రోల్డ్ గోల్డ్ నగలు కొత్తలో బాగానే మెరుస్తాయి, కానీ రోజులు గడిచే కొద్దీ అసలు రంగు బయటపడుతుంది. అలాగే కొందరు వ్యక్తులు కొత్తలో బాగానే మాట్లాడతారు, కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వచ్చినట్లు ఏ తప్పైనా ఇద్దరిలో ఉంటుంది, కానీ నిందని మాత్రం ఒక్కరే భరించాల్సి ఉంటుంది. ధనవంతుడు అనేవాడు సముద్రం లాంటివాడు, ఒక్కరి దాహం కూడా తీర్చలేడు. గుణవంతుడు అనేవాడు బావి లాంటోడు, ఊళ్ళో అందరి దాహం తీరుస్తాడు. మన ముందు ఒక మాట, వెనక ఒక మాట మాట్లాడే వారికి దూరంగా ఉండాలి. వీళ్ళు కోవిడ్ కంటే చాలా ప్రమాదకరమైన వారు. శ్రమించేవాడికే క్షమించే గుణం ఉంటుంది. పెట్టేవాడికే నిన్ను తిట్టే హక్కు ఉంటుంది. ఒక్క క్షణం తగ్గితే తప్పు లేదు. ఆ క్షణం మౌనం కంటే గొప్పది ఏదీ లేదు. ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత మౌనంగా ఉంటే అంత అగ్రస్థానం.
గాయపరిచిందని గతాన్ని, కలిసి రాలేదని కాలాన్ని నిందిస్తూ కూర్చుంటే లైఫ్‌లో కృంగిపోవడం తప్ప సాధించేది ఏమీ ఉండదు. అన్నింటినీ మర్చిపోయి ముందుకు సాగినప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం. నీరు లేని బావి దగ్గరికి, మనీ లేని మనిషి దగ్గరికి ఎవరూ రారు. అలాగే ఆకులు రాలిన చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే పచ్చి నిజం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.